రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ కూడా ఒక ముఖ్యమైన గమనిక. సో, అది పాత రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళు అయినా సరే, కొత్త రేషన్ కార్డ్ కలిగినటువంటి వాళ్ళైనా సరే తప్పకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. సో, మీరందరూ కూడా తప్పక తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో, మీరే నష్టపోతారు ఈ ఇన్ఫర్మేషన్ గనుక తెలుసుకోకపోయినట్లయితే. అందుకొరకు చెప్తున్నాను. ఎండ్ వరకు చూసేసి మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే రాష్ట్రంలో రేషన్ కార్డ్ లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన వార్నింగ్ టైప్ అయితే వచ్చిందనమాట. సో, ఇది వార్నింగే అనుకోవచ్చు. ఓకేనా? సో, ఇక మీరు రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే దానికి గనక ఈకేవైసీ గనక పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డులనే పూర్తిగా రద్దు చేస్తామని ప్రభుత్వము కీలకమైన ఆదేశాలు వ్యక్తం చేసింది. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నారు. ఈకేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ కార్డులు రద్దు. సో, ఇది మనకు తాజాగా నిన్నటి రోజునైతే వచ్చింది. సో, మీకు ఈరోజు మార్నింగ్ అయితే తెలియజేయపరుస్తున్నాను. సో, ఈకేవైసీ పూర్తి చేయించుకునేటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు రద్దు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. సో, ఇక కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేపించుకోవాలని, లేదంటే అనర్హులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల్లోని సభ్యులు చాలామంది కూడా ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదని డీలర్ వద్ద ఉన్నటువంటి ఈఫోస్ యంత్రంలో వేలిముద్ర చేస్తే ఈకేవైసీ పూర్తి చేసినట్లేనని అధికారులు తెలియజేశారనమాట. ఓకేనా? సో, మీకు ఇక్కడికి ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. మీకు రేషన్ కార్డులను ఎందుకు రద్దు చేయబోతున్నారు అంటే ఇన్ కేస్ ఓకేనా, మీరు కనుక ఈకేవైసీ కనుక ఇంకా పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా పూర్తి చేసుకోమని అయితే చెప్తూ ఉంది వీలైనంత త్వరగా. సో, మీరే నష్టపోతారండి ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోకపోయినట్లయితే. మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యురాలు, ప్రతి సభ్యుడు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. అది ఈవెన్ చిన్నపిల్లలైనా సరే. ఓకేనా? సో, మనకు ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట. సో, ఇన్ కేస్ ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోయినట్లయితే కార్డు రద్దు చేస్తారు. అలాగే మీకు రేషన్ కూడా రద్దయిపోతుందనమాట. ఫ్రీ రేషన్ వస్తుంది కదా మనకు రాష్ట్రం నుంచి. ఆ ఫ్రీ రేషన్ కూడా రద్దయితే అయిపోతుంది. మీరు వేటిని కూడా పొందలేకపోతారనమాట. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఈకేవైసీ అనేది పూర్తి చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, అయితే మీరు అడగొచ్చండి ఈకేవైసీ ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి అంటే మీ యొక్క రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో రేషన్ డీలర్స్ ఉంటారు కదా, అక్కడ మీరు ప్రతి నెల రేషన్ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ యొక్క ఈఫోస్ యంత్రం అంటే మిషన్ అయితే ఒకటి ఉంటుందన్నమాట. ఆ ఈఫోస్ మిషన్‌లో మీరు గనుక వెళ్ళి అక్కడ వేలిముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తయిపోయినట్లే. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఇన్ కేస్ ఎవరికైనా తెలియకుండా ఉన్నట్లయితే కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈకేవైసీ తప్పకుండా చేపించుకోవాలి. సో, చేపించుకోకపోతే రేషను అండ్ అలాగే రేషన్ కార్డు 2 కూడా రద్దు చేసేస్తారు అని. సో, వెంటనే వెళ్ళి మీ యొక్క సంబంధిత రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో ఆ అధికారిని కలిసి ఈకేవైసీ పూర్తి చేసి పెట్టుకోండి. అయితే మీకు ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు. మాకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా? లేదంటే పెండింగ్‌లో ఉందా? అని ఎలా తెలుస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? అనే వివరాల గురించి మీకు డౌట్ అయితే రావచ్చు. అది చెప్తాను మీకిప్పుడు. ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవచ్చు అని. క్లియర్‌గా నేను చెప్పినటువంటి పాయింట్స్‌ను వన్ బై వన్ ఫాలో అయ్యి చెక్ చేసుకోండి మీరు కూడా. మీకు కూడా తెలుస్తుంది. సో, మీరిక్కడ స్క్రీన్ మీద చూస్తుంది ఏపీ ఈపీడీఎస్ వెబ్‌సైట్ అనమాట. సో, నేను దీని లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు కూడా చెక్ చేసుకోండి ఒకసారి ఓపెన్ చేసి. దీంట్లో అయితే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఓకేనా? సో, ఇక్కడ మీకు ఓపెన్ చేశాక ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాష్‌బోర్డ్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. సో, దాని తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓపెన్ అయ్యాక ఒక సెకండ్ జూమ్ చేసి చూపిస్తాను. సో, ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఇంకొకటి ఉంటుందన్నమాట. సో, ఈ వెబ్సైట్ మీకు గనుక మొబైల్ ఫోన్‌లో ఓపెన్ అవ్వలేదు అంటే ఒకసారి డెస్క్‌టాప్ సైట్ అనేది ఆప్షన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇక్కడే ఉంటుంది డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్. మీకు క్రోమ్‌లోకి వెళ్ళాక ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను ఆన్‌లో పెట్టుకున్నాను డెస్క్‌టాప్ సైట్ అనే ఆప్షన్. సో, ఆ విధంగా మీరు ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఓకేనా? అప్పుడు ఓపెన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ రైస్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సో, క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది. సో, మీ రైస్ కార్డ్ నంబరు ఏదైతే అది అక్కడ ఎంటర్ చేసుకోండి ఫస్ట్. ఎంటర్ చేసుకున్నాక సెర్చ్ అనే ఆప్షన్ మీద కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ మొత్తం కూడా అక్కడ వస్తుంది. మీ రైస్ కార్డ్‌లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు,
ఈకేవైసీ పూర్తి అయ్యిందా లేదా, ఇంకా పెండింగ్ ఏ పర్సన్కి పెండింగ్ ఉంది. సో క్లియర్గా పిన్ టు పిన్ అక్కడైతే చూపించేస్తుంది. బట్ నా దగ్గర రైస్ కార్డ్ లేదు కాబట్టి ఇక్కడైతే చూపించలేకపోతున్నాను మీకు. సో మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీ రైస్ కార్డ్ నంబర్స్ కనుక టైప్ చేసి పెట్టినట్లయితే టెలిగ్రామ్ గ్రూప్లో నాతో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు కనుక టైప్ చేసి పెట్టినట్లయితే నేను చెక్ చేసి మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను. అక్కడే మీ స్క్రీన్ షాట్స్ తీసి మీకు అక్కడ సెండ్ కూడా చేస్తాను. సో నా దగ్గర రైస్ కార్డ్ నెంబర్ అనేటువంటిది ప్రజెంట్ అవైలబుల్లో లేకపోవడం వల్ల మీకైతే చూపించలేకపోతున్నాను. మీరు కనుక అక్కడ అడిగినట్లయితే తెలియకపోతే, ఇన్ కేసు తెలిసినట్లయితే మీ అంతటి మీరు మీ మొబైల్ ఫోన్లోనే చెక్ చేసుకోండి. తెలియనటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను, ఓకేనా. సో మీరు కనుక తెలియకపోతే రైస్ కార్డ్ నెంబర్ అనేటువంటిది అక్కడ మీరు టైప్ చేసి పెట్టినట్లయితే నేను వెంటనే చెక్ చేసి స్క్రీన్ షాట్స్ అయితే పంపిస్తాను. అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. మీకు అక్కడ వెబ్సైట్లో అయితే తెలుస్తుంది మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా అనే విషయం గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి. మీరు కనుక ఈ నెలాఖరు లోపలే చేసుకోకపోయినట్లయితే నెక్స్ట్ మంత్ నుంచి మీకు రేషన్ రద్దు అయిపోతుంది. అండ్ అలాగే ఈకేవైసీ అనేటువంటిది కూడా రద్దు కావడం అయితే ఈ రేషన్ కార్డ్స్ అనేటువంటివి కూడా రద్దు కావడం అయితే జరుగుతుంది. పక్కా గుర్తుపెట్టుకోనండి ఈ విషయాన్ని, ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇకపోతే ఇంకా ఎవరికైనా స్మార్ట్ రేషన్ కార్డ్స్ అనేటివి రాకుండా ఉన్నాయా, సో మీకు ఇన్ కేసు రాకుండా ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టి అయితే చెప్పండి, ఓకేనా. సో మీరు ఎంతమంది మాకు ఇంకా స్మార్ట్ రేషన్ కార్డ్స్ రాలేదు అనే విషయం గురించి కమెంట్స్లో పెట్టినట్లయితే దాన్ని బట్టి నేను దాని మీద సపరేట్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. ఎందుకు రాలేదు, దానికి గల కారణాలు ఏమిటి, సో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, సో కార్డు ఇప్పటికీ రాకపోతే ఏం చేయాలి, ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్గా అయితే సపరేట్ వీడియో చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా కార్డు అనేటువంటిది వచ్చిందా లేదని జస్ట్ చెప్పండి కమెంట్ సెక్షన్లో. రాలేదంటే రాలేదనే పెట్టండి, నో ప్రాబ్లం. దాన్ని బట్టి నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా వచ్చేసి ఇదండి ఈకేవైసీ అప్డేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.